ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తర్వాత మనం ఇబ్బంది పడకూడదు. చాలా మంది చిన్న చిన్న విషయాల్లో తప్పులు చేస్తుంటారు. దానికి పెద్ద మూల్యం చెల్లించవలసి వస్తుంది. అలా జరగకూడదనే ఆలోచిస్తున్నాను. ఇదిగో రోజానే ఫోన్ చేస్తోంది. మీరెవరు మాట్లాడకండి. అమ్మా బయలుదేరారా? లేదు రోజా, 2 నిమిషాల్లో బయలుదేరుతున్నాను. ఎక్కడున్నారు మీరు? వాళ్ళకి కాస్త దూరంలో ఉన్నాను. విషయం ఏంటో చెప్పు. నాకు ఓ చిన్న డౌట్ అమ్మా. ఆ వెపన్ కార్ డిక్కీలోనే ఉంది కదా? జేపీ అక్కడి నుంచి తీస్తే మళ్ళీ మనం ఇబ్బంది పడతాం. అలాంటిదేమీ లేదు. ఇప్పటిదాకా అయితే తను కారు దగ్గరికి రాలేదు. కారులోంచి వెపన్ తీయలేదు. తనకి మోషన్స్ అయ్యి బాడీ డీహైడ్రేట్ అయ్యి 2 రోజుల నుంచి డెడ్ బాడీ లాగా బెడ్ మీదే పడున్నాడు. అది నీకు తెలుసు కదా. తనకసలు ఆ ధ్యాసే లేదు. నేను తన పక్కనే ఉంటాను కాబట్టి ఏం జరిగినా నేను నీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. నువ్వు టెన్షన్ పడకు. సరే అమ్మా, నాకిప్పుడు పెద్ద భారం తగ్గించావు. ఓకే అమ్మా. ఏంటి మాల్తి నువ్వు? నేను బతుకున్న డెడ్ బాడీలో ఉన్నానా? చూడు నేను ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నానో. ఎందుకు నన్ను అలాంటి దృష్టితో చూస్తావు? చూడు జేపీ, మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటి, నువ్వు మాట్లాడుతున్న టాపిక్ ఏంటి? నేను రోజాకి సపోర్ట్ చేస్తున్నాను. నిన్నొక మాట అంటే గాని రోజా నమ్మదు. అలాంటప్పుడు నిన్నొక మాట అన్నానే అనుకో, ఏమవుతుంది? నీ కిరీటం పడిపోతుందా? పని చూడు. ఎందుకు చిన్న చిన్న విషయాల్లో బుద్ధుల్ని బయట పెట్టుకుంటావు? చూసావా బేబీ నన్ను ఎలా తిరుగుతుందో? ఏంటి మామ్స్? కాదు నిత్య, ప్రతిదానికి నీ కంప్లైంట్ చేయడం ఏంటి? పని చూడమని కోర్టుకు వెళ్ళాలి. ఎస్, ఐడియా. ఏంటి? వాష్రూమ్ ఫ్లష్ బాక్స్ లో పెడితే పోలీసులు ఖచ్చితంగా తన్నే అనుమానిస్తారు. నిజమే. వాష్రూమ్లో, అందులోనూ ఫ్లష్ బాక్స్లో దాచిపెట్టిందంటే ఖచ్చితంగా రోజనే పెట్టిందనుకుంటారు. డాడీ, వెళ్ళి అక్కడ గన్ పెట్టండి. ఫస్ట్ పెట్టేసి రండి.
సరేనా? ఎస్, బయలుదేరదామా? బాలుగారు, అసలు ఏం జరుగుతుంది? మనం ఏమనుకున్నాం? ఇక్కడ ఏం జరుగుతుంది? మనల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? స్టోరీ మొత్తం రివర్స్ చేశారు రోజా. నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. ఆ వెపన్ దొరికితే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగేది. వెపన్ అక్కడి నుంచి తీసి దాచిపెట్టినట్టున్నాడు. తను చెప్పిందంతా నమ్మేశారు. అప్రూవర్స్కి నువ్వు డబ్బులు పంచిన దాన్ని తెలివిగా వాడుకున్నారు. ఇదంతా ఎలా జరిగిందో నాకు కూడా అర్థం కావట్లేదు. అమ్మా, ఏంటమ్మా ఇలా జరిగింది? నేనేం మాట్లాడలేను రోజా. నా నోటు నుంచి ఒక్క మాట రావడం లేదు. కొండంత దుఃఖం తన్నుకొస్తోంది. సారీ రోజా, నేను నీకేం హెల్ప్ చేయలేకపోతున్నాను. మేడం పదండి. మా ఇంటికి తీసుకొచ్చారేంటి? ఏంటి ఇన్స్పెక్టర్ గారు, ఇక్కడికి తీసుకొచ్చారేంటి? హలో హలో హలో, మీరంతా బోల్డ్ అంత షాక్ అవుతున్నారు. టన్నుల కొద్దీ ఆశ్చర్యపోతున్నారు. మీరందరూ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతున్నారు. శ్రీ 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 సారంగపాణి గారిని చంపిన తుపాకీ, ఆ ఆయుధం ఎక్కడుందో తెలుసా? ఇక్కడే, ఈ ఇంట్లోనే ఉంది. రోజా గారు గుట్టు చప్పుడు కాకుండా సారంగపాణి గారిని చంపి ఆ నేరాన్ని నా మీద నెట్టారు. వెపన్ నా కార్లో ఉందని గొప్పగా కదల్లారు. ఇప్పుడు నిజమేంటో తెలుస్తుంది. ఆఫీసర్ గారు పదండి, ఇంట్లోకి వెళ్ళి వెతికితే దొరుకుతుంది. మీకు అసలు నిజం తెలుస్తుంది. పదండి సార్. కానిస్టేబుల్స్ సార్, సర్చ్ చేయండి. కమాన్. కానిస్టేబుల్స్ కమాన్. ఇదిగో మీరు ఇటు వెళ్ళండి. అమ్మా మీరు ఇటు వెతకండి. ఏ చిన్న క్లూ వదలొద్దు, ఏది వదలొద్దు. వెతకండి, మొత్తం వెతకండి.